عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي. అదేంటి కింగ్ నాగార్జున ఏంటి ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ బాలీవుడ్ లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తున్న రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఇప్పటికే రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి దాదాపు 1400 కోట్ల కలెక్షన్ చేసింది. సీక్వెల్ మార్చిలోనే రిలీజ్ ఉన్నా కానీ ఇంకా ఫస్ట్ పార్ట్ థియేటర్స్ లో రన్ అవడం అంటే మాటలా? ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ఓ స్పై పాత్రలో పాకిస్తాన్ వెళ్లి ఇండియా మీద చేసే కుట్రలు తెలుసుకొని దేశం కోసం ఎంతకైనా తెగిస్తాడు. అలాగే ఈ సినిమాలో విలన్ అక్షయ్ ఖన్నా కూడా అంతే సూపర్ గా నటించాడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముఠా హెడ్ గా ఎంత క్రూరంగా నటించాడో పెద్ద తెర మీదే చూడాలి. ఇంకా ఈ సినిమాలో మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కూడా నటించారు. అయితే ఫస్ట్ లో నాగార్జున గురించి మాట్లాడాం కదా, స్టోరీ ఏంటంటే నాగార్జున ధురంధర్లో నటించాల్సింది. అవునా, నిజమా? عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي. సినిమా రంగంలో ఎంతటి అనుభవం ఉన్న స్టార్ హీరో అయినా సరే ఒక్కోసారి కథల విషయంలో సరైన అంచనాలు వేయలేకపోతుంటారు. ఒక చిన్న నిర్ణయం జీవితాంతం గుర్తుండిపోయేంత పెద్ద మిస్ గా మారుతుంది. అలాంటి ఓ అరుదైన సంఘటనే ఇప్పుడు కింగ్ నాగార్జున విషయంలో టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వేల కోట్ల కలెక్షన్లు సాధించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా, మరోవైపు ఆశలు పెట్టుకున్న నిరాశ మిగిల్చిన సినిమా. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి, కానీ వాటిని అందిపుచ్చుకోవాలంటే టైమింగ్, కథ మీద నమ్మకం, రిస్క్ తీసుకునే ధైర్యం అవసరం. కొన్నిసార్లు కథ వినగానే ఇది మనకు సెట్ కాదు అని వదిలేసే నటులు ఆ సినిమా తర్వాత సూపర్ హిట్ అయితే కూడా పెద్దగా బాధపడరు. కానీ అదే సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే స్థాయిలో విజయం సాధిస్తే మాత్రం అయ్యో ఆ ఛాన్స్ మిస్ అయ్యానే అనే భావన సహజంగానే కలుగుతుంది. ప్రస్తుతం నాగార్జున పరిస్థితి కూడా అలానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ద్వారా నాగార్జున తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన సైమన్ పాత్రకు మంచి స్టైల్, డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండడంతో ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా తమిళనాడు యూత్ లో ఈ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నాగార్జున ఇలా కూడా కనిపించగలడా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. పాత్ర పరంగా నాకు మంచి పేరు వచ్చినా సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ఇదే సమయంలో కూలీ సినిమా చేస్తున్న రోజుల్లోనే నాగార్జునకు మరో భారీ అవకాశం వచ్చిందట. బాలీవుడ్ లో తెరకెక్కిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధురంధర్ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడు ఆదిత్య ధర్ ముందుగా నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాలో తర్వాత అక్షయ్ ఖన్నా చేసిన పాత్రను మొదట నాకు ఆఫర్ చేశారనే టాక్ ఉంది. కానీ ఒకేసారి 2 సినిమాలో విలన్ పాత్రలు చేయడం కెరియర్ కు రిస్క్ అవుతుందనే ఆలోచనతో నాగార్జున ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఆ నిర్ణయం ఎంత పెద్ద మిస్ అయిందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. నాగార్జున వదిలేసిన ధురంధర్ సినిమా విడుదలై ఏకంగా 1400 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ జరిగింది. అదే సమయంలో నాగ్ నటించిన కూలీ మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత నాగార్జున అభిమానులు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ సినిమాలో నాగార్జున ఉంటే ఆ పాత్రకు మరింత వెయిట్ వచ్చేది, ఆ క్యారెక్టర్ కు నాగైతే ఇంకా పవర్ఫుల్ గా కనిపించేవాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇందులో నిజం ఎంత, వదంతులు ఎంత అన్నది స్పష్టంగా తెలియదు. అయినా టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ కథ హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగార్జున అంటే కేవలం హీరో మాత్రమే కాదు, ఒక బ్రాండ్. దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ స్టార్డమ్ ను నిలబెట్టుకున్న అరుదైన నటుల్లో ఆయన ఒకరు. 66 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలు అసూయపడేలా ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్న నాగార్జున ప్రస్తుత టాలీవుడ్ హీరోలలో ఆర్థికంగా అత్యంత శక్తివంతుడుగా గుర్తింపు పొందారు. తెలుగు సినిమాల్లో రొమాంటిక్ హీరో ఇమేజ్ ను బలంగా స్థాపించిన మొదటి హీరోల్లో నాగార్జున ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ మన్మధుడిగా పేరొందిన ఆయనతో సినిమా చేయడానికి హీరోయిన్లు పోటీ పడేవారు. అయితే బుల్లితెరపై మాత్రం నాగార్జున దూకుడు కొనసాగుతూనే ఉంది. బిగ్ బాస్ షో ద్వారా ఆయనకు మరింత స్టార్డమ్ పెరిగింది. హోస్ట్ గా తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నాడు. సినిమాలో ఫలితాలు ఎలా ఉన్నా నాగార్జున క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఒక సినిమా వదిలేసినంత మాత్రాన కెరియర్ ముగిసిపోదు, కానీ ఆ సినిమా చరిత్ర సృష్టిస్తే ఆ మిస్ మాత్రం ఎప్పటికీ ఓ చర్చగానే మిగిలిపోతుంది. నాగార్జున విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي.